మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు మనోజ్ బన్నీకి సపోర్ట్గా మంచు మనోజ్ మాట్లాడిన అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయన ఒకటే మాట్లాడుతున్నారు, మీరు ఇలా బయటికి రావడం ఉన్న దిష్టి అంతా పోయిందంటూ కూడా ఇటు మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ని మరికాసేపటి అందించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అల్లు అర్జున్ ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రియాక్షన్కి సంబంధించి మంచు మనోజ్ రియాక్ట్ అయ్యారు. మొత్తం దిష్టి అంతా పోయింది బాబాయ్ అంటూ కూడా ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. వెల్కమ్ బ్యాక్ అంటూ మాట్లాడుతున్నారు ఆయన. వెల్కమ్ బ్యాక్ అల్లు అర్జున్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఐ ట్రూలీ అడ్మైర్ యువర్ కామ్ కంపోజర్ అండ్ యువర్ అన్వేవరింగ్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డ్యూరింగ్ సచ్ ఎ డిఫికల్ట్ టైమ్. యువర్ టైమ్లీ రెస్పాన్స్ your timely response in supporting the affected family speaks volumes అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తల్లికి హ్యాపీ బర్త్డే చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఆయన. రైట్, ఆ తర్వాత మీరు చూస్తే రీసెంట్గా మంచు మనోజ్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ ఇటు బన్నీ ఆయన బయటికి రావడం, ఇన్ఫ్యాక్ట్ అరెస్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం దిష్టంతో పోయింది బాబాయ్ అంటూ అల్లు అర్జున్ ఉద్దేశించి చెప్పుకొచ్చారు ఆయన. అల్లు అర్జున్ సంబంధించి అలాగే మీరు చూడొచ్చు. వెల్కమ్ బ్యాక్ అల్లు అర్జున్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఇంకొక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆయన. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తన తల్లికి హ్యాపీ బర్త్డే చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఆయన. అమ్మ నువ్వే నా బలం, నేను నీకు శాంతి ఆనందం ప్రేమ తప్ప మరేమి ఇవ్వలేదు అంటూ కూడా ఎమోషనల్ పోస్ట్ చేశారు ఆయన. నువ్వే నన్ను ప్రతిరోజు ఇన్స్పైర్ చేస్తావు, ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు అండగా నిలిచావంటూ ఆయన చెప్పుకొచ్చారు. నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానని పోస్ట్ చేశారు ఆయన. పోస్ట్లో తన తల్లితో దిగిన ఫోటోలను మాత్రమే షేర్ చేశారు మంచు మనోజ్. ఫోటోలో తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు, అక్క లక్ష్మి లేని ఫోటోలను షేర్ చేశారు మనోజ్. దీంతో మంచు ఫ్యామిలీలో రచ్చ ఇంకా కొనసాగుతోందంటూ కూడా ఆయన ఇంకొక ట్వీట్ చేశారు. ఎమోషనల్ పోస్ట్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తల్లికి హ్యాపీ బర్త్డే చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఆయన. అమ్మ నువ్వే నా బలం, నేను నీకు శాంతి ఆనందం ప్రేమ తప్ప మరేమీ ఇవ్వలేను. నువ్వే నన్ను ప్రతిరోజు ఇన్స్పైర్ చేస్తావు, ప్రతి సందర్భంలోనూ నువ్వు నాకు అండగా నిలిచావు, నీకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటానంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. పోస్ట్లో తన తల్లితో దిగిన ఫోటోను మాత్రమే షేర్ చేశారు ఆయన. ఫోటోలో తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు, అక్క లక్ష్మి లేని ఫోటోలను షేర్ చేశారు మంచు మనోజ్. దీంతో మంచు ఫ్యామిలీలో రచ్చ ఇంకా కొనసాగుతోంది అనే చర్చ జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, కేవలం తన తల్లితో ఉన్న ఫోటోను మాత్రమే షేర్ చేశారు మంచు మనోజ్. ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది ఇప్పుడు ఈ ట్వీట్ సంబంధించి? మంచు మనోజ్, మంచు మోహన్ బాబు, విష్ణుల మధ్య జరుగుతున్న ఇష్యూలో ఈరోజు మనోజ్ చేసిన ట్వీట్ అయితే కొంత ఆసక్తి రేపిందని చెప్పుకోవాలి. ఆసక్తి రేపింది. ఎందుకంటే రైట్ రవిచంద్ర, కంటిన్యూ. ఆసక్తి రేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తన తల్లికి హ్యాపీ బర్త్డే చెప్తూ నువ్వే నాకు శాంతి ఆనందం ప్రేమ తప్ప మరేమీ ఇవ్వలేను అంటూ, నువ్వే నా బలం అంటూ కూడా ఆయన ఈ పోస్ట్ లో చాలా ఎమోషనల్ గా మాట్లాడటం జరిగింది. అలాగే ప్రతి సందర్భంలో కూడా నాకు అండగా ఉన్నావు, ఎల్లప్పుడూ అండగా ఉంటాను అంటూ కూడా తన తల్లితో దిగిన ఫోటోను ఆయన షేర్ చేయడం జరిగింది. ఆ ఫోటోలో తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణు, అక్క లక్ష్మి లేని ఫోటోని ఆయన షేర్ చేయడం, దీంతో ఫ్యామిలీలో రచ్చ జరుగుతోంది అన్నదానికి కొంత బలం చేకూరే విధంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఇస్తే ఫ్యామిలీ ఇష్యూ అయితే చూస్తూనే ఉన్నాము రోజు కూడా. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఒకసారి ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. హ్యాపీ బర్త్డే అమ్మ, యు ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, ద వన్ హూజ్ లవ్ అండ్ కైండ్నెస్ హ్యావ్ ఆల్వేస్ హెల్డ్ us together through thick and thin. Your strength and grace inspire me every single day. On this special day, I wish you nothing but peace, happiness and all the love in the world. No matter what, I will always stand by you just as you have stood
బై ఆల్ ఆఫ్ అస్. లవ్ యూ ఎండ్లెస్లీ తల్లి అంటూ కూడా ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. హ్యాపీ బర్త్డే అమ్మ అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఒక ఎమోషనల్ ట్వీట్ అనే చెప్పుకోవాలి. ఇండస్ట్రీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని చెప్పుకోవచ్చు. మంచు ఫ్యామిలీకి సంబంధించిన ఇండస్ట్రీలోనే కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర చర్చాంశంగా మారింది గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు. ఈ నేపథ్యంలో తల్లి హాస్పిటలైజ్ అయ్యిందన్న పరిస్థితికి సంబంధించి ఆ సిచ్యువేషన్కి సంబంధించి కూడా మనం వినడం జరిగింది. ఈ నేపథ్యంలో తన తల్లి బర్త్డేకి సంబంధించి విషెస్ ఆయన మీరు ఆ పిక్స్ చూస్తే కనుక ఆ 4 పిక్స్ కూడా ఆయన మీరు ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ మీద చూస్తున్న ఆ 4 పిక్చర్స్ కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసుకొచ్చారు. తన తల్లికి బర్త్డే విషెస్ చెబుతున్న నేపథ్యంలో ఆ 4 ఫోటోలను కూడా దీంట్లో మీరు చూస్తే ఎక్కడా కూడా అక్క లక్ష్మి కావచ్చు, లేకపోతే మంచు విష్ణు కావచ్చు, లేకపోతే తండ్రి మంచు మోహన్ బాబు, వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడ ఆ ఫొటోస్లో మీకు కనిపించరు. మీరు చూడొచ్చు తన తల్లితో దిగిన ఫొటోస్ మాత్రమే షేర్ చేశారు ఆయన. దాంతోపాటు తన కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోస్ కావచ్చు, అలాగే తనకి అలాగే తన మదర్కి మధ్య ఉన్న ఆ ఆప్యాయతను అనురాగాన్ని తెలిపేలా ఉన్న ఆ ఇమేజెస్, ఇన్ఫ్యాక్ట్ ఆ పిక్స్ని మీరు చూస్తున్నారు. అయితే ఆ పిక్స్ని పోస్ట్ చేస్తూనే ఎమోషనల్గా కొన్ని వర్డ్స్ని షేర్ చేశారు. దానికి సంబంధించిన ఆ పోస్ట్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. మంచు మనోజ్ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ చాలా ఎమోషనల్ ట్వీట్ అనేది చెప్పుకోవాలి. హ్యాపీ బర్త్డే అమ్మ, యు ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. హ్యాపీ బర్త్డే అమ్మ అని చెబుతూనే, అమ్మ యు ఆర్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మన కుటుంబానికి నువ్వే ఆత్మ, నువ్వే హృదయం. ద వన్ హుజ్ లవ్ అండ్ కైండ్నెస్ హ్యావ్ ఆల్వేస్ హెల్డ్ us టుగెదర్ త్రూ థిక్ అండ్ థిన్. అంటే కష్ట నష్టాల్లో కావచ్చు, సుఖ దుఃఖాల్లో కావచ్చు, అంటే అందరినీ కూడా ఒక్కటిగా చేసింది, అందరినీ అందరినీ కలిపేలా చేసింది, కలిసికట్టుగా ఉండేలా చేసింది నీ ప్రేమ, నీ దయాగుణం అంటూ కూడా చెప్తున్నారు ఆయన. అట్ ద సేమ్ టైం యువర్ స్ట్రెంగ్త్ అండ్ గ్రేస్ ఇన్స్పైర్ మీ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు కూడా నీ బలం అలాగే నీ గ్రేస్ నన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి ప్రతిరోజు అంటూ చెప్పుకొచ్చారు. ఇన్ దిస్ స్పెషల్ డే ఐ విష్ యూ నథింగ్ బట్ పీస్, హ్యాపీనెస్ అండ్ ఆల్ ద లవ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రత్యేకమైన రోజు, ఈ ప్రత్యేకమైన పుట్టినరోజు నాడు